కాన్పూర్ టెస్ట్ సందర్భంగా స్టాండ్స్ లో కుప్పకూలిన బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ టైగర్ రోబీ అలియాస్ రబీయుల్ ఇస్లాం ఆరోగ్యం మరింత దెబ్బతింది. డీహైడ్రేషన్ కారణంగా స్పృహ తప్పిన రోబీ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డాడు. కాన్పూర్లో రోబీకి టెస్టులు నిర్వహించిన డాక్టర్స్ అతడికి క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దాంతో టైగర్ రోబీ భారమైన హృదయంతో చికిత్స కోసం స్వదేశం పయనమయ్యాడు. అయితే టైగర్ రోబీని అదుపులోకి తీసుకున్నారనే వార్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఖండించారు. రోబీ 12 రోజుల మెడికల్ వీసాతో భారత్కు వచ్చాడని, సెప్టెంబర్ 29న అతడి వీసా గడువు ముగిసిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ జట్టుకు వీరాభిమాని అయిన టైగర్ రోబీ 2 టెస్టుల సిరీస్ వీక్షించేందుకు భారత్కు వచ్చాడు. చెపాక్ టెస్టులో బంగ్లా ఆటగాళ్లను ఉత్సాహపరిచిన అతడు కాన్పూర్లోను పులిచారల డ్రెస్, ముఖానికి పసుపు, నలుపు రంగు మేకప్తో మైదానంలోకి వచ్చాడు. అయితే అతడు అనుకోకుండా సోయి తప్పడంతో భారత అభిమానులు అతడిపై దాడి చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ను దూషించడం వల్లనే రోబీని ప్రేక్షకులు చితకబాదారంటూ కథనాలు వచ్చాయి. అయితే వైద్య చికిత్స తర్వాత కోలుకున్న టైగర్ రోబీ తననెవరూ కొట్టలేదని చెప్పాడు. డీహైడ్రేషన్ కారణంగానే తాను స్పృహ తప్పి కింద పడ్డానని, పోలీసులు తనను మోసుకెళ్లి వైద్యం అందించారని తెలిపాడు. దాంతో అతడిపై వస్తున్న తప్పుడు వార్తలకు బ్రేక్ పడినట్లయింది.